పెంచుకుంటే ఫస్ట్ కమిటీ ఏంటిది అని చెప్పి తర్వాత సబ్జెక్ట్లో ఫస్ట్ మీటింగ్ కాబట్టి కూర్చోండి. అంటే మన దగ్గర ఎక్స్చేంజ్ మన క్యాంపస్లో నుండి మన దగ్గర ఫుడ్ వండి పెట్టేస్తాం. వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలంటే అదంతా వాళ్ళ ఫీజెస్లో నుంచి ఫీజెస్ అమౌంట్ అంతా మీ దగ్గర దాంతోనే మీరు మేనేజ్ సెంట్రల్ నుండి స్టేట్ ఫండ్స్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు 75-25 ఇస్తుంది కన్స్ట్రక్షన్ 75 పైన కట్టింది కూడా ఈ 2000 మెయింటెనెన్స్ ఫండ్స్ తోనే కట్టింది. సో ఇప్పుడు మెయింటెనెన్స్ ఫండ్స్ ఉన్నాయి ఎంత ఉంది? 20 lakhs వరకు. సో అది మీరే డెసిషన్ తీసుకుంటారు. ఎంతమంది స్టూడెంట్ ఉంటే అంతే వాళ్ళకి ఇచ్చేసాం సార్. ఎవరు అయితే వంట చేస్తారో వాళ్ళకి ప్రొవిజన్స్ తెచ్చుకుంటారు, వాటి పేమెంట్ చేస్తారు. ఆ చెక్లు వస్తాయి. ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా కార్పొరేషన్ నుండి ఇస్తారు. ఆ ఫీజులోకి వెళ్ళి మీరు పే చేస్తారు. ఎట్లా పే చేస్తారు? వాళ్ళ దగ్గర మొన్న కోర్సుకు వచ్చిన వాళ్ళకి ముందు రాకుండా ఉంది, మీరు నేర్పించిన తర్వాత పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ముందు అసలు ఏం రాదు. అంతకుముందు చేయలేదు. 2 years కోర్స్. 2 years వరకు మీరు ఈ కోర్స్ అయ్యాక మీరు ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తారు. మీకు ఏం అవకాశం ఉంటుంది? ఏ హాస్పిటల్? ప్రైవేట్ హాస్పిటల్లో వేయచ్చు. ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సులే వేయచ్చు. ఓకే. ఏమేమి ఎగ్జామ్స్ పడితే రాసుకోవచ్చు? ఎలిజిబిలిటీ దేనికి ఉంటుంది? స్టార్టింగ్ దాదాపు 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 10 to 15,000 హాస్పిటల్ని బట్టి మీకు ఇమీడియట్ వచ్చేస్తుంది సార్. ట్రైనింగ్ అంటే సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఫీల్డ్లోకి వెళ్తే సబ్జెక్ట్ నేర్చుకుంటారు. బట్ ఈ సర్టిఫికేట్ వచ్చిన దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఇంటరాక్ట్ అవ్వాలి. మనకు రెసిడెన్షియల్లో లాభం ఏముంటుంది? అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. ఎవరు ఇచ్చింది? మీరు ఇదే ఎవరు సజెస్ట్ చేసింది? 3 months తర్వాత ప్రైవేట్లో ఇంతకుముందు లాస్ట్ కోర్స్